హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకంటే డిఎస్సి పోస్ట్‌పోన్ అయింది కాబట్టి. ఇంకా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక్కడ నేను ఇస్తున్నది ఏమంటే డిఎస్సి ఎస్జిటి పేపర్ 1A సిలబస్ అండి. ఇంగ్లీష్లో వచ్చింది. మా సార్ మాకు తెలుగులో డౌన్లోడ్ చేసి పెట్టారు. నేను దాన్ని పీడిఎఫ్ అంతా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకున్నాను. నాకు 2-3 కామెంట్లు వచ్చాయి. మాకు ఇంగ్లీష్లో అర్థం కావట్లేదు, సిలబస్ ఒకసారి మీరు పీడిఎఫ్ పెట్టండి ప్లీజ్ అని వస్తుంటే చేశాను వీడియో. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని ఇలాగే టైం ఇంకా దాదాపు 3-4 మంత్స్ ఉండొచ్చు అంట ఎగ్జామ్కి. మంచిగా ప్రింట్అవుట్ తీసుకోలేకపోయినా నోట్స్లో రాసుకొని మొత్తం ఏ టాపిక్కి ఏ బుక్ చదవాలో చూసుకొని మంచిగా నిదానంగా ప్రిపేర్ అవ్వచ్చండి. ఎగ్జామ్ దాదాపు ఎలక్షన్ తర్వాతే ఉండొచ్చు అంటున్నారు నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కోడ్ వస్తుందంట ఈ వీక్. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరపరంటారు. మరి చూద్దాము. ఇంకా కొందరు ఏమంటున్నారంటే టెట్ రిజల్ట్ కొంచెం ఎర్లీగా ఇచ్చేసి ఏప్రిల్ 1st వీక్లో ఎగ్జామ్ జరపవచ్చు అంటున్నారు. దేనికైనా సిద్ధంగా ఉండండి, ప్రిపేర్ అవ్వండి, ఆపొద్దు. ఏమంటే 3-4 మంత్స్ వస్తే బాగా ఎక్కువ క్లారిటీతో ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటాము. అదేం ఉండదు. 1 మంత్లో ఎగ్జామ్ ఉందంటేనే రాత్రింపగళ్ళు మేల్కొనైనా చదువుతారు. కానీ 3-4 మంత్స్ ఇంకా ఎక్కువ ఉంది టైం అనుకున్నప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేస్తామని నేను అనుకుంటాను. సిలబస్ అయితే చాలా హెవీగా ఉంది. ఈ సిలబస్లో మాత్రం ఇంగ్లీష్ మెథడాలజీలో ఫోనెటిక్స్ లేదు. అందుకే నేను అండర్లైన్ చేశాను చూడండి. ఫోనెటిక్స్ ఇవ్వలేదు. మరి క్యాజువల్గా అది ఆల్రెడీ మెథడాలజీలో ఉంటుంది కాబట్టి మనం చదవాలో తెలియదు. కానీ ఫోనెటిక్స్ అయితే లేదు. కానీ చూసుకోండి, ఫోనెటిక్స్ నుండి ఖచ్చితంగా ఒక 2 మార్కులు వస్తాయి. 2 మార్కులు రావు. ఒక డిఎస్సిలో హాఫ్ మార్కే కాబట్టి 2 మార్కులు ఒక 2 బిట్లు రావచ్చు, 2 మార్కులు కాదు. ఇంకా దాన్ని బట్టి చూసుకోండి. సిలబస్ అయితే చాలా 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 ఎక్కువ ఉంది. ఈ సిలబస్లో ఉన్న పాయింట్స్, ఆ అంశాలని బట్టి బుక్స్ గ్యాదర్ చేసుకోండి. ఎక్కువ టైం ఉంది కాబట్టి బాగా చదవండి అందరికీ నేను ఇచ్చే సలహా అయితే ఇది. ఇప్పట్లో ఎందుకు ఉండదు అంటున్నారంటే ఇదే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ జరపరు. ఇంకా 1 మంత్ టైం అడిగినారు కాబట్టి ఏప్రిల్ లాస్ట్కి ఉండొచ్చు అనుకున్నా ఏప్రిల్ లాస్ట్కి అంతా ఎలక్షన్స్ అయిపోతాయి. గవర్నమెంట్ చేంజ్ అయితే వాళ్ళు కొత్త గవర్నమెంట్ కావచ్చు, ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు 2-3 మంత్స్ అయినా టైం తీసుకుంటారు ఎగ్జామ్ పెట్టడానికి. గవర్నమెంట్ మారిపోగానే డిఎస్సి ఉంటుంది, ఎవరు పెట్టరు అది. ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది కదా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు, నోటిఫికేషన్ ఉందని. అప్పుడు అందరు అప్లైలు చేసుకోవడము, ఫీజులు అన్నీ జరిపినాయి. కానీ ఆ నోటిఫికేషన్ రద్దు చేయలేదు. కానీ జస్ట్ పోస్ట్‌పోన్ చేసేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మళ్ళీ అక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళకి. అలానే మనకు కూడా అవుతుందనేసి అందరు అంటున్నారు. దాదాపు మా ఇంగ్లీష్ సార్ అయితే 5-6 మంత్స్ టైం ఉంటుందని చెప్తున్నారు. ఆయన ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందన్నా ఉండదన్నా అది కరెక్ట్గా జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళకి తెలుస్తాయి కదండి. అందుకోసం నేను చెప్తున్నాను. దాదాపు 6 మంత్స్ టైం ఉండొచ్చు నా అంచనాను. ఆయన అంచనా ప్రకారం జూన్ జూలైలో లేదంటే ఆగస్టులో ఉండొచ్చేమో ఎగ్జామ్. మరి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా మన డిఎస్సి ఆస్పిరెంట్స్ వదలరు కదా నోటిఫికేషన్ కోసం. ఎందుకంటే అందరు ఎదురు చూస్తున్నారు. 5 ఇయర్స్ అయిపోయింది ఎగ్జామ్ జరపక. అందుకోసం ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే 6 మంత్స్లో ఉంటుంది. 6 మంత్స్ లోపే ఉండొచ్చు. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కువ ప్రిపేర్ అవ్వకపోయినా ఒక ప్రణాళికతో ఒక ప్లాన్ వేసుకొని ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వండి. నేను వేసుకున్న టైం టేబుల్ ఉందండి, పెడతాను. నాకు కొంచెం టైం లేదు. నేను వేసుకున్న టైం టేబుల్ అయితే హాస్టల్లో ఉండే చదివే వాళ్ళకి కానీ సింగిల్స్కి కానీ చాలా యూజ్ అవుతుంది. నేను పెళ్ళి కాకముందు డిఎస్సి రాశాను. 2018 డిఎస్సి రాశాను నేను. అప్పుడు చాలా అంత కష్టపడినానంటే అంత కష్టపడి అలా ఇప్పుడు వేసుకున్న ప్లాన్లానే అప్పుడు వేసుకొని ప్రిపేర్ అయ్యాను. కానీ నా బ్యాడ్ లక్ ఏమో రాసి పెట్టలేదో మరి నాకు రాలేదు. చూద్దాం. అదే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు కూడా కష్టపడాలని ట్రై చేస్తున్నాను. ఇంకా టైం దొరికింది. చూడండి, ఆ టైం టేబుల్ కూడా పంపిస్తాను. ఒకసారి
రేపు లేదంటే ఈరోజు ఈవినింగే పెడతాను, షార్ట్ రూపంలో అయినా పెడతాను, చెక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. ఇంకా ఇలాగ మనలాగా ఇంగ్లీషులో అర్థం చేసుకోలేని వాళ్ళు, నాది ఇంగ్లీష్ బాధే, అందుకే నేను తెలుగులో నీట్గా ఇది ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మన మాతృభాషలో ఉంటే మనం ఈజీగా అర్థం చేసుకొని ఏ బుక్ కావాలో గ్యాదర్ చేసుకోగలం. ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని ఇదంతా ఇబ్బంది అవుతుంది. దీన్ని బట్టి అందరూ బాగా చదువుకోండి. ఇంకా నా ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందంటే, నేను టెక్స్ట్ బుక్ గ్యాదర్ చేసుకుంటున్నాను, స్కూల్ టెక్స్ట్ బుక్స్. ఎక్కడ టెక్స్ట్ బుక్స్ అడిగినా బయోమెట్రిక్ ఉంది, ఇప్పుడు ఎక్కువ బుక్స్ లేవు. అది కాక సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అంటే సెమిస్టర్ 1వి రిటర్న్ చేసిన తర్వాతే సెమిస్టర్ 2 ఇస్తున్నారు. అమ్మ బుక్స్ ఏమీ ఎక్కువ లేవు అనేసి సెమిస్టర్ 2వే కొన్ని ఇచ్చారు. దాదాపు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే గ్యాదర్ చేసుకోండి. మరీ ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంటే ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఫోన్లో పొద్దస్తమానం చేయలేము కదండి ఫోన్ చూసుకుంటూ. ఫోన్ చేతిలో ఉంటే అవసరమైన దానికంటే అనవసరమైనవే ఎక్కువ చూస్తామన్నమాట. యూట్యూబ్లో కూడా అన్ని క్లాసులు ఉంటాయి, కానీ యూట్యూబ్లో మరీ లెంత్ చేస్తారనమాట. నేను యూట్యూబ్లోనే పెడుతున్నాను, కానీ యూట్యూబ్ సంగతి ఎలా ఉంటుందో తెలుసు కదా, లెంత్ చేస్తారు. లెంత్ చేసేసి అవే క్వశ్చన్స్ అంతా అదే చెప్పి ఎక్కువ మనకు టైం వేస్ట్ అవుతుంది. అదే టెక్స్ట్ బుక్ మన దగ్గర ఉండి ప్రాక్టీస్ చేసి పెట్టినామంటే ప్రాక్టీస్ చేసింది చాలా ఎక్కువ రోజులు గుర్తుంటుందంట. అంటే ఒకసారి విని చదివి చూసిన దానికంటే దాన్ని కొంచెం రాయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎక్కడో నోట్ చేసి పెట్టుకుంటే లాస్ట్కి అంతా ప్రాక్టీస్ అయిపోయినాక మళ్ళీ మనం గబగబా చూసుకోగలం కదా, ఇక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ ఉన్నాయి అనేసి. అదే టెక్స్ట్ బుక్స్ దొరికితే అందరూ గ్యాదర్ చేసుకొని మంచిగా నోట్స్ లాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి సబ్జెక్ట్ అలానే చేయండి. మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ఆథర్స్, పోయిట్స్ అడుగుతున్నారు కాబట్టి అది కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఏ ఆథర్ పుట్టిన తేదీ, ఆయన ఏమన్నా నావెల్స్ రాశారా, తెలుగులో అయితే కవులు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ప్రతిదీ ఇంపార్టెంటే. ఏది ఇంపార్టెంట్ కాదనుకున్నా అదే ఎగ్జామ్లో వస్తే మనం ఏం చేయలేము కదా, అందుకోసం అలా ప్రిపేర్ అయిపోండి. ఇంకా సోషల్ సైన్స్ అంటారా, 2018లో సిలబస్ మారింది, 20లో మారింది, 22, 23లో మారింది. ఒక్క చేంజ్ కానీ ఇది ఏంటంటే 10th క్లాస్ ఒక్కటే 2014 నుండి అసలు చేంజ్ అవ్వలేదు. 10th క్లాస్ ఎవరైనా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ధన్యులు. మిగతావన్నీ అన్ని రోజులు ప్రిపేర్ చేసినా కూడా నా దగ్గర 2018 నోట్స్లు ఉన్నాయి, 2020 నోట్స్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 2023 కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను మళ్ళీ జార్ఖండ్కి వెళ్ళిపోతే బుక్స్ అన్నీ మోయలేను. అదే నోట్బుక్లో అయితే ప్రిపేర్ చేసి ఒక్క నోట్బుక్లో 2 టెక్స్ట్ బుక్లు అయినా రాయొచ్చు కదా, అలా బుక్స్ బర్డెనైనా నాకు తగ్గుతుంది అనేసి అలా చేస్తాను. ఇంకా బుక్స్ దొరకని వాళ్ళు ఇంకా పీడిఎఫ్లు చూసే ఎలాగోలా కింద మీద పడి నోట్ ప్రిపేర్ చేసుకోండి. తప్పదు కదా, రాయడం అయితే రాయడం, అది వచ్చిందా లేదా అనేది మాత్రం పక్కన పెడితే రాయడం అయితే గ్యారంటీ. ఇంకా నిన్న టెట్ గురించి వస్తే నిన్న రెస్పాన్స్ షీట్స్ వచ్చినాయి. ఎవరైనా రెస్పాన్స్ షీట్ వచ్చి మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు అయినా, క్వాలిఫై అయిన వాళ్ళు కామెంట్ చేయండి ఎన్ని మార్క్స్ వచ్చాయో. రెస్పాన్స్ షీట్స్లో కొన్ని తప్పు ఆన్సర్లు కూడా ఉన్నాయి, అది కూడా చూసుకోండి. ఇప్పుడే గాబరా పడకండి, ఇవే ఫైనల్ మార్క్స్ అనుకొని. ఇంకా నార్మలైజేషన్ ఉంటుంది. ఏ రోజైతే ఒకవేళ టఫ్ వచ్చుంటే క్వశ్చన్ పేపరు మనకు వచ్చిన మార్క్స్ కంటే మార్క్స్ పెంచి ఇస్తారంట నార్మల్ చేసి ఈజీగా. ఎవరు ముందే భయపడకండి, క్వాలిఫై కాని వాళ్ళైనా, అనుకున్న మార్క్స్ రాని వాళ్ళైనా చూడండి. దేనికి ఎక్కువ టెన్షన్ పడకుండా, ఎగ్జామ్ అయితే ఇప్పట్లో ఉండదంట చాలా. ఇంకా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా ఈ సిలబస్ను మించి మార్చదు, ఎందుకంటే నోటిఫికేషన్లో ఈ సిలబస్ ఇచ్చినారు కాబట్టి మార్చదు. దీన్ని చూసుకొని బుక్స్ గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ కండి. అందరికీ ఆల్ ది బెస్ట్. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.